హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైత్రి టాక్స్. నేను మీ మైత్రిని. ఈరోజు మనం ఈ వీడియోలో అరిసి వడై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఇది తమిళనాడు స్పెషల్ డిష్. అరిసి అంటే తమిళ్లో బియ్యము అని అర్థం. ఈ వడలు బియ్యంతో చేస్తారు, అందుకే దీనికి ఆ పేరు. ఇవి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చు. చాలా రుచిగా కూడా ఉంటాయి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కానీ, ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఇది చేయొచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? దీనికోసం ముందుగా బియ్యాన్ని ఒక రాత్రంతా మజ్జిగలో నానబెట్టాలి. ఇక్కడ నేను 1.5 కప్పు బియ్యానికి 2 కప్పుల మజ్జిగ తీసుకుని నానబెట్టాను. రాత్రంతా కుదరకపోతే కనీసం 4 to 5 hours అన్న నానబెట్టాలి ఈ బియ్యాన్ని. ఇంకా దీనికి కావాల్సింది ఇంగువ, ఉప్పు, 1/2 కప్పు కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు మరియు 5-6 పచ్చిమిరపకాయలు. దీనికోసం ముందుగా మజ్జిగలో నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ మిగిలిన మజ్జిగను పడేయకూడదు. ఒకవేళ మనకు గ్రైండింగ్ అప్పుడు నీళ్ళు అవసరమైతే నీళ్ళ బదులు ఈ మజ్జిగనే వాడుకోవాలి. దీని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ తురుగు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, ఇంగువ మరియు ఉప్పు. చూడండి, గ్రైండ్ చేసుకున్నాక పేస్ట్ ఈ విధంగా ఉంటుంది. వెన్నలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు నూనె వేడి చేసుకుందాం. ఒక ఆకులోకి కానీ ప్లాస్టిక్ కవర్లోకి కానీ పిండి ముద్దను తీసుకునేసి వడల్లాగా కాస్త మందంగా చేసుకోవాలి. దీని కాగుతున్న నూనెలోకి వేసుకుని పూరీలు ఫ్రై చేసుకున్నట్టు పైకి నూనెను చల్లుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఇలా చేస్తే మన అరిసి వడ రెడీ అవుతుంది. ఈ విధంగానే మిగతా వడలని చేసుకుందాము. ఇక్కడ మీకు మెత్తగా వద్దనుకుంటే వడలు, క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం పల్చగా ఈ విధంగా చేసుకోవాలి. కానీ ఇవి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటాయి. ఒకవేళ మీరు పిండి మిక్సీకి వేసినప్పుడు కొంచెం మెత్తగా అయిపోతే పిండి, దాంట్లోకి కొద్దిగా బియ్య పిండి కలుపుకోండి. మనకు పిండి చపాతీ ముద్దలాగా ఉండాలి. ఈ అరిసి వడను పచ్చిమిరపకాయలతోనే కాకుండా ఎండుమిరపకాయలు కూడా వేసుకుని చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, ఈ విధంగా నూనె పైన చల్లుకుంటూ పూరీల్లాగా చేసుకోవాలి. చాలా బాగుంటాయి, చాలా బాగా పొంగుతాయి కూడా. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా వడల్లాగా చేసుకోవాలి. ఈ అరిసి వడలు తమిళనాడులోని తంజావూరు పక్కన చాలా ఫేమస్. సో వేడివేడిగా అరిసి వడై రెడీ అయిపోయింది. దీనికి ఏ సైడ్ డిష్ అవసరం లేదు, ఇలానే తినేయచ్చు. చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైత్రి టాక్స్. మీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.